చిన్నప్పటి నుంచి నాకు ఆ కృష్ణుడు అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ కృష్ణుడి చిత్రపటాలు వేస్తూ ఉండేదాన్ని. ఒకసారి మా ఊరిలో జాతర జరిగింది. ఆ జాతర 10 రోజుల పాటు సాగింది. మా ఊరి వారే కాకుండా ఆ జాతరని చూడ్డానికి పక్కూరి నుంచి కూడా జనం వచ్చారు. ఆ సమయంలో మా ఊరి వాళ్ళందరూ ఏదో ఒక వ్యాపారం పెట్టుకొని 10 రోజులు మంచి ఆదాయం సంపాదించేవారు. ఈసారి నా స్నేహితులందరూ కూడా ఆ జాతరలో పాల్గొందామన్నారు. ఒకరేమో మొక్కలమ్మడం, ఇంకొకరు బొమ్మలమ్మడం, మరికొందరు నోరూరించే పిండి వంటలమ్మడం. ఇలా అందరూ ఆ జాతరలో ఏదో ఒకటి చేసేవారు. నా చిన్నతనం నుంచి మా నాన్నగారే ఆ జాతరకి లైటింగ్ చేసేవారు. నేను నా స్నేహితులతో కలిసి ఆ 10 రోజులు బాగా తిరిగేదాన్ని. కానీ ఈసారి జాతరలో ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకెంతో ఇష్టమైన ఆ కృష్ణుడి గురించి, ఆ కృష్ణుడి కథని తోలుబొమ్మలాటలా ప్రదర్శన చేస్తే ఎలా ఉంటుందా అనిపించింది. వెంటనే వెళ్ళి మా అమ్మకు చెప్పాను. ఇంతలో మా అమ్మ ఏమో నన్ను తిట్టింది. రికార్డింగ్ డాన్సులు, గారడి బిట్టీలు అలాంటివి ఎన్నో పెడితే నువ్వేంటి ఇంకా అలాంటి తోలుబొమ్మలాట అంటావు అని అనింది. సరేలే అమ్మా అని చెప్పి వదిలేశాను. నా స్నేహితులతో చెప్తే వాళ్ళేమో వెటకారంగా నవ్వారు. నాకు మాత్రం వారన్న మాటలకి కోపం వచ్చింది. ఒకసారి ప్రయత్నిస్తే తప్పేముంది, ఎలాగైనా కృష్ణుడి కథను ప్రదర్శించి తీరాలి అనుకున్నాను. ఇక జాతర మొదలైన మొదటి రోజు నేను తెర వేశాను. నా స్నేహితులు వచ్చి చూశారు, హేళనగా నవ్వారు. నాకెందుకులే అని చెప్పి నేను పట్టించుకోలేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా వచ్చారు. చెప్పినా వినవు కదా అన్నారు. నేనైనా ఎవరి మాటలు పట్టించుకోలేదు. మొదటి రోజు ఎలాగోలా గడిచిపోయింది. వారన్నారని నేను అక్కడితో ఆగలేదు. రెండో రోజు కూడా ప్రదర్శన కొనసాగించాను. మొదటి రోజంతా కాకపోయినా పర్వాలేదు, జనం కొంచెం కొంచెం వచ్చారు. ఇంకా మూడో రోజు చూసుకోండి, ఊహించని విధంగా జనం అందరూ అక్కడే కూర్చున్నారు. అలా 10 రోజులు అందరికంటే ఎక్కువగా నా బొమ్మలాట చూడ్డానికే, అదే నా కృష్ణుడి కథ వినడానికే వచ్చేవారు. నేను కోరుకున్నది సాధించానని చాలా సంతోషపడ్డాను. నన్ను చూసి నవ్విన నా స్నేహితులు కూడా వచ్చి ఆశ్చర్యపోయారు. ఇంట్లో వాళ్ళు అన్నారని, స్నేహితులు నవ్వారని నేను ఆగిపోయి ఉంటే నాకు నచ్చిన పని వదిలేసి బాధపడుతూ ఉండేదాన్ని కదా. కానీ ఒక్కసారి ధైర్యంగా ప్రయత్నించినందుకు ఊరిలో ప్రతి జాతరకి ఇలాగే ప్రదర్శన ఇవ్వాలమ్మా అంటూ కోరడంతో నా ఆనందానికి అవధులు లేకుండా